సృష్టి యొక్క అడ్డుగోడలు మన యొక్క సరికాని మాటలు. నోటిలోని మాట నుదుటి మీద రాత ఎన్నిసార్లు విన్నాను. నా నోటి మీద నాకు హద్దు లేదు. ఎప్పటికొచ్చింది అది? ఎంత కష్టపడితే వచ్చింది. గమనింపు, స్పాట్లో గమనించాలి. ఒకవేళ నాకు మాట్లాడటం ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకంటే శుభ్రంగా నోరు మూసుకోవటం రైట్, కంప్లీట్ నోరు మూసేసుకో. అప్పుడు మన లోపల ఆత్మక్షేత్రము, ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానము విజృంభించి అప్పుడు ఆ శక్తి పూరితమైనటువంటి మాటలు, జ్ఞానపూరితమైనటువంటి వాక్కులు నోట్లోంచి వస్తాయి. సరికాని మాటలు రావు. మౌనమైపోతాం. ఇక మాట్లాడబుద్ధి కాదు. అనవసరంగా వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను వినను. నీకేం కావాలమ్మా చెప్పు, అన్ని సమస్యలు తెస్తాయి, ధ్యానం చేసుకో, అది తప్ప ఇంకో మాట మాట్లాడు. అందరూ అలాగే ఉండాలి. కానీ ఇద్దరు ముగ్గురు చేస్తే బడా బడా, ఒక అమ్మ ఏనాడుదో పురుడు సంగతి చెప్తుంది, అక్కడి నుంచి ఈవిడ మాట్లాడుతుంది, అక్కడి నుంచి ఇంకొక ఆవిడ, సరిపోతుంది. ఇవన్నీ ఎంత వేస్ట్, డస్ట్. ఏదన్నా దాని బదులు అద్భుతమైన మాటలు, ఉపయోగపడే మాటలు, మంచి వంటలు చేసి చెప్పండి, బ్రహ్మాండంగా వినొచ్చు, తినొచ్చు. ఫలానా మాస్టర్ ఏం చెప్పాడు, మిర్దాదులో ఏం చెప్పారు, ఈ పిరమిడ్ కట్టడం ఏంటి, అసలు పిరమిడ్ రహస్యం ఏంటి, ఎందుకు భూమి మీద ఎన్ని పిరమిడ్లు కావాల్సి వచ్చింది, అంతకు మునుపు మహా పిరమిడ్లు ఎందుకు కట్టారు, తెలుసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయండి. అవన్నీ వదిలేసి చెత్త మాటలు, వీళ్ళిట్ట వాళ్ళిట్ట బోగట్ట. ఎప్పుడైతే ఈ గూడు కట్టుకుని ఉన్న ఈ ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనతోటి నువ్వు భయపడి అనవసరంగా నీకు అర్థం కానితోటి నువ్వే ప్రచారం చేస్తున్నావు సరికాని మాటలు. యువతల వ్యక్తి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నువ్వు ప్రత్యక్షంగా చూసి కానీ, లేదంటే వాళ్ళ అనుభవం విని కానీ, వాళ్ళ వల్ల ఏం తెలుసుకున్నప్పుడు మాట్లాడు. కాబట్టి గూడు, మనస్సులో గూడు కట్టుకున్నటువంటి ఆలోచనలు ఎంత సృష్టికి అడ్డుగోడలు అవుతున్నాయంటే, అద్భుతమైన సృష్టిని నాశనం చేసేదే మన సరికాని మాటలు. నోట్ దిస్ పాయింట్ మిత్రులారా, దైవాల్లారా, మహాత్ములారా, దయచేసి ఇప్పటి నుంచైనా సరికాని మాటలు మనం మాట్లాడొద్దు. ఎవరి గురించి మాట్లాడొద్దు. మనకు తెలియదు వారి జన్మలేంటో. మన గురించి మనం చూసుకుందాం. ఈ క్షణం నుంచి మన గురించి మనం చూసుకుందాం. నా గురించి నేను చూసుకుంటున్నాను, మీ గురించి మీరు చూసుకోండి, మీ బిడ్డల గురించి చూసుకోండి, మీ భర్తలు భార్యలు మీ గురించి, మీ సంసారం గురించి చూసుకోండి, ధ్యానం చేసుకోండి. చాలు, వెళ్ళిపోతారు, మహాజ్ఞానవంతులు అవుతారు.